హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను రోజ్ ఫ్లవర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి. దానికోసం ముందుగా A4 షీట్ కలర్ పేపర్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకున్నాను, లైట్ పింక్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది 7 x 7 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. మీరు ఫ్రీ హ్యాండ్తో కట్ చేసుకోగలను అంటే కట్ చేసుకోవచ్చు, ఒక పెటల్ షేప్ అనేది. లేకపోతే ఇలా పెన్సిల్తో డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనకి ఒక ఫ్లవర్ చేయడానికి 4 లేయర్స్ అయితే కావాలి. ఇలాంటివి 4 కావాలన్నమాట. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకదాన్ని అయితే తీసుకొని ఒక పెటల్ని పూర్తిగా కట్ చేసుకుంటున్నానండి. సెకండ్ వన్లో వచ్చేసి 2 పెటల్స్ పూర్తిగా కట్ చేసుకోవాలి. థర్డ్ వన్లో వచ్చేసి 3 పెటల్స్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి మొత్తం 4 పెటల్స్ కట్ చేసుకోవాలి. ఇందులో ఒక సైడ్ దాన్నే వాడాలి, ఇంకోటి దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. అదైతే అవసరం లేదు మనకి. మొత్తం మనం ఒక ఫ్లవర్ చేయడానికి ఇలాంటివి 4 లేయర్స్ అయితే కావాలి. ఇప్పుడు ఇవన్నీ గమ్తో స్టిక్ చేసుకుంటున్నానండి, ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. మన వీడియోస్ ఇవే కాదండి, మన ఛానల్లో చాలా ఉంటాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది అదర్ వీడియో మేము చేయడానికి చాలా బూస్టప్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసినా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా మొత్తం 1 by 1 స్టిక్ చేసుకోవాలి. ఇది పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ వర్క్కి చేసి పంపించినా బాగుంటుందండి. గమ్ అనేది లైట్గా అప్లై చేయాలి, పేపరే కదా, తొందరగానే స్టిక్ అయిపోతుంది. ఎక్కువ అప్లై చేస్తే పేపర్ చినిగిపోతుందేమో కదా, అందుకని లైట్గా అప్లై చేసుకోవాలి. ఒక పెటల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేయండి. ఇలా మొత్తం స్టిక్ చేసిన తర్వాత అవన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి ఇలా మోల్డ్ చేసుకోవాలి సిజర్తో. కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది ఫ్లవర్ది. మొత్తం ఇప్పుడు 1 by 1 గమ్తో ఒక దాంట్లో ఇంకోటి ఇన్సెట్ చేస్తున్నాను. ఇక్కడ లైట్గా అప్లై చేయాలండి గమ్ అనేది, ఎందుకంటే ఎక్కువ అప్లై చేశారనుకో మొత్తం ఫ్లవర్ అంతా వన్ సైడ్కి అతుక్కుపోయి చూడటానికి బాగోదు. ఎంత లైట్గా అప్లై చేస్తే ఫ్లవర్ అంత బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా పక్కన కూడా చేసి పెట్టాను కదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వాల్ హ్యాంగింగ్ ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ రోజ్ ఫ్లవర్స్తోనే. అందుకే అన్ని చేసి పెట్టాను నేను. నెక్స్ట్ వీడియో ఉంటుందండి, వాల్ హ్యాంగింగ్ వస్తుంది, చేసి పెడతాను నేను. ఇలా మొత్తం స్టిక్ చేసుకోవాలి. మీరు కనుక ఇంట్లో డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి. ఉట్టి రోజ్ ఫ్లవర్నే వాల్స్కి అక్కడక్కడ స్టిక్ చేసినా అందంగా ఉంటుంది. 3 ఫ్లవర్స్ పెట్టి లీవ్స్ పెడితే చూసారా ఎంత బాగుందో. అసలు పేపర్తో చేశారా అని కూడా అర్థం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.